చాలా పవిత్రమైనటువంటి కళ్యాణం. కొన్ని కోట్లాది మంది భక్తులు లక్షలాది సంఖ్యలో ఇక్కడికి వస్తారు. అదేవిధంగా టీవీల ద్వారా లైవ్ ద్వారా వీక్షించే వాళ్ళ సంఖ్య కూడా గొప్ప సంఖ్యలో ఉంటుంది. ఇక్కడికి రాని వాళ్ళు టీవీల కళ్యాణం తీసుకునే వాళ్ళ సంఖ్య కూడా మరి విదేశంలో ఉంటుంది. ఎందుకంటే ఒక అమ్మవారు ఒక పవిత్రమైనటువంటి అమ్మవారు ఈ బల్కంపేట ప్రాంతంలో మరి ఆవిర్భవించినటువంటి సందర్భంలో పరంపరగా దశాబ్దాల కాలం నుంచి జరుగుతున్నటువంటి కళ్యాణ కార్యక్రమం. దీనికి ఇప్పటికే భక్తుల సంఖ్య పెరిగింది. వారంలో 3 రోజులైతే 20,000, 30,000, 40,000, 50,000 వరకు కూడా వస్తున్నటువంటి సంఖ్య. రెండోది ఆదాయం కూడా బ్రహ్మాండంగా పెరిగినటువంటి. అయితే కళ్యాణానికి మనకు ఉన్నటువంటి స్థలం ఇదే ఉంటుంది, జనాభా పెరుగుతుంది. దానికి అన్ని ఏర్పాట్లు బ్రహ్మాండంగా జరగాలని కోఆర్డినేషన్ కమిటీ స్పష్టంగా అన్ని విషయాలు అన్ని డిపార్ట్మెంట్ అధికారులకు చెప్పారు. రెండోది అన్నదానం చేసే వాళ్ళని కూడా చూడాలి ఈ ప్రాంతంలో. రెండోది ఇక్కడ ఉన్నటువంటి సేవ చేసేటువంటి వాళ్ళ పారాయణం సేవ చేసే మహిళలు ఉన్నారు, వాళ్ళని చూడాలి. స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళందరికీ వాలంటరీ, ఆ వాలంటరీ చేసేటువంటి అంటే వాళ్ళకి సేవ చేసుకునేటువంటి అవకాశం మనం కల్పించాం. ఇది రాజకీయాలకు కులమతాలకు అతీతంగా తెచ్చవలసినటువంటి అవసరం. గతంలో ఉన్నటువంటి సాంప్రదాయాలనే పాటించాలని చెప్పి నేను కోరుతున్నాను. కొత్త సాంప్రదాయాలు మనకు అక్కర్లేదు. కొత్త సాంప్రదాయాలను పాటించి భక్తులకు ఎటువంటి ఆటంకాలు ఇబ్బందులు లేకుండా చూడాలి. ఎందుకు వస్తుంది? రెండోది కళ్యాణంలో ఎండోన్మెంట్ బల్కంపేట ఈవో కానీ ట్రస్టీ చైర్మన్ కానీ